హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం అప్పుడప్పుడు గ్రేప్స్ని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటిని అలాగే స్టోర్ చేసేస్తే కనుక పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నేను ఈ గ్రేప్స్ తెచ్చిన తర్వాత 1 డే అయితే అలాగే బయటే ఉంచేసానండి. సో దానివల్ల ఏం జరిగిందంటే ఈ గ్రేప్స్లో కొన్ని గ్రేప్స్ అయితే పాడైపోయాయి అన్నమాట. కొన్ని అయితే పూర్తిగా పాడైపోయాయి. కొన్ని గ్రేప్స్ అయితే ఇలా మొదట్లో కొంచెం డ్యామేజ్ అయ్యాయి. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే పాడైపోయిన గ్రేప్స్ అన్నింటినీ కూడా సెపరేట్ చేసేసానండి. తర్వాత ఇలా మొదట్లో కొద్దిగా డ్యామేజ్ అయింది కదా, ఆ పార్ట్ని అయితే తీసేస్తున్నాను అన్నమాట. ఇలా అన్నిటినీ కూడా సెపరేట్ చేసేసుకున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత బాగున్న గ్రేప్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక జాలి గిన్నెలో వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి. ఇలా పై పార్ట్ తీసిన గ్రేప్స్ అయితే ఉన్నాయి కదండి, వీటిని అయితే సెపరేట్గా వాష్ చేసుకుని మనం సెపరేట్గా స్టోర్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపితే కనుక వీటిలో ఉండే తడిదనం వలన బాగున్న గ్రేప్స్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న త్వరగా పాడైపోతాయండి. ఫస్ట్ అయితే మనం సెపరేట్ చేసుకున్న గ్రేప్స్ అన్నిటిని కూడా ఇలా వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి. అలా అని ఎండలో పెట్టకూడదు. నేను ఇలా ఒక క్లాత్ వేసుకున్నానండి, మెత్తటి కాటన్ క్లాత్ వేసుకోవాలి. కాటన్ క్లాత్ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది కదండి. సో అందుకని నేనైతే ఆ క్లాత్ వేసుకున్నాను. అలాగే ఈ గ్రేప్స్ అన్నిటినీ కూడా ఫ్యాన్ గాలి కింద బాగా ఆరనివ్వాలి. అలాగే నేను ఇక్కడ కట్ చేసుకున్న గ్రేప్స్ అయితే ఉన్నాయి కదండి, వీటిని కూడా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఈ గ్రేప్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయాయండి. ఎక్కడ తడిదనం అనేది అస్సలు లేదు. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని ఇందులో టిష్యూ పేపర్స్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిపైన గ్రేప్స్ అన్నిటిని కూడా వేసుకుంటున్నాను. గ్రేప్స్ అన్నీ వేసిన తర్వాత వీటిపైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి 1 వీక్ పాటు ఈ గ్రేప్స్ ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో గ్యాస్ లైటర్ అయితే ఉంటుంది కదండి, ఇదైతే బాగా తుప్పు పట్టేస్తుంది. దీన్ని ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇన్నాళ్ళు దీన్ని క్లీన్ చేయడం తెలియక అలాగే వదిలేశాను. సో ఇది బాగా దట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ టిప్ అండి. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులోకి మనం టూత్పేస్ట్ వాడతాం కదండి, అది ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు, కొద్దిగా టూత్పేస్ట్ని అయితే వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. అలాగే మన ఇంట్లో డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదండి, అది కూడా కొద్దిగా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే గ్యాస్ లైటర్ మీద ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత దీన్నైతే ఒక స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి ఉన్న తుప్పు మురికి మొత్తం ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా ఉండదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్లాత్తో దీన్ని నీట్గా తుడిచేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి, దీన్ని పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత దీనికి ఉన్న మురికి మొత్తం పోయి కొత్త దానిలా కనిపిస్తుంది కదా. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి అల్లం మీద ఉండే పీల్ని ఈజీగా తీయడం కోసం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. దీనికోసం ముందు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని అల్లంని ఇందులో వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత దీని మీద ఉండే పీల్ తీయడం కోసం ఇక్కడ నేను ఫోర్క్ స్పూన్ అయితే యూస్ చేశానండి. అదే నైఫ్ని యూస్ చేస్తే కనుక మనం చేయి కట్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది కదా. సో ఇలా స్పూన్తో ఈ విధంగా ఈజీగా దీని మీద ఉండే పీల్ని అయితే తీసేస్తున్నాను. ఫోర్క్ స్పూనే కదండి, నార్మల్ స్పూన్తో కూడా ఈ అల్లం మీద ఉండే పీల్ని అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చి పీలర్తో కూడా చాలా ఈజీగా అయితే దీని మీద ఉండే పీల్ని రిమూవ్ చేయొచ్చండి. కాకపోతే పీలర్ అయితే కొద్దిగా చెయ్యి కట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
పీలర్తో కూడా మన పని అనేది చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ నేను అల్లం పేస్ట్ చేయడం కోసం ఈ అల్లాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. అల్లాన్ని ఇలా శుభ్రంగా పీల్ తీసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దీనికి సరిపడా వెల్లుల్లిపాయల్ని, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో పసుపు, సాల్ట్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట మార్కెట్లో కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా హెల్తీగా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.